నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు 99 టీవీలో ఈ స్పేస్ అంతా ఫైర్తో నిండిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ సంధ్య గారు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మదర్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ తను నమ్మిన తను అనుకున్న సిద్ధాంతం కానీ మాటలు కానీ ఖచ్చితంగా నిస్సందేహంగా అందరికీ విశ్లేషణతో సహా తెలియచెప్పేటటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఒక ట్రెండింగ్ ఇప్పుడు సంధ్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూలో మామూలుగా అనలైజ్ చేయాలని ఎవరైనా చూస్తే కనుక శివాజీ గారు మాట్లాడడం సరే, 2 మాటలు 3 మాటలు కొంచెం అబ్జెక్షనబుల్ అనిపించడం, దానికి వెంటనే కొంతమంది వేరే వాళ్ళు రియాక్ట్ అయిపోవటం. కొంతమంది ఏం కాలేదు, అనసూయ తప్ప ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే చిన్మయి అనసూయ అంటే ఈయన ఎవరిని ఉద్దేశించాలి, జనరిక్గా జరిగిన సంఘటన అంటే అది ఏమవుతుందంటే కొంతమంది జనాల మీద పడి పైచాచిక ఆనందం పొందాలని చెప్పేసి నేనే ఉన్న ఇండస్ట్రీలో నేనే హీరోయిన్ అనేది కొంతమందికి ఉంటుంది. ఆయన హీరోయిన్లను ఉద్దేశించి చెప్పాడు, అనసూయను ఉద్దేశించో చిన్మయిని ఉద్దేశించి చెప్పలే. నిధి అగర్వాల్ ఏదో ఈ సిచ్యువేషన్ని బట్టి తను ఆపుకోలేక, వాస్తవానికి ఆ రోజు ఆ అమ్మాయి పరువు పోతే మన పరిస్థితి ఏమిటి, ఎంత గలీజ్గా ఉండేది మనకి. కాబట్టి ఆయన మంచిగా చెప్పినప్పుడు మాత్రం అందరు చప్పట్లు కొట్టారు. అవును, మరి చప్పట్లు కొట్టిన వాళ్ళని మనం మరి మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు మరి వాళ్ళది కూడా తప్పే కదా. సరే ఓకే, 2 మాటలు అన్నారు, 100% రాంగ్, మనం కూడా అబ్జెక్షన్ చేద్దాం, వాస్తవానికి అట్లా మాట్లాడొద్దు ఇప్పుడు అన్నాడు. అతను అపాలజైజ్ కూడా చేశాడు, ప్రత్యర్థ పడుతున్నాడు. అవునమ్మా నేను చెప్పాను అన్నాడు. అట్ ద సేమ్ టైం ప్రకృతితో పోల్చాడు దేవతను. మరి ప్రకృతితో దేవతను పోల్చినప్పుడు మరి ఆ ప్రకృతి గురించి ఎందుకు చెప్పలేదు? ఈమె ఇమీడియట్గా స్పందించడము. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అనసూయ గారి గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే, ఇంతమంది 4 కోట్ల మంది మహిళలు ఉన్నారు, ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు, ఇన్ని సినిమాలు చేసినారు, ఎవరు స్పందించకుండా ఈమెకు అతి స్వేచ్ఛతోని ఈమె నేనే హీరోయిన్, రజాకారుల మూవీలో నేను చేశాను, నేనే హీరోయిన్ అనుకొని ఈమె అంటుంది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నా రజాకారుల మూవీ చూసి ఆమె తీసింది. రజాకారుల మూవీ ఒక భార్య ఒక భర్త దగ్గర పోవడానికి అనుమతి ఉంటుంది తెలుసా? రజాకారుల ముందు ఒక భార్యని అక్కడ మానభంగం చేసి చంపేస్తే కూడా భర్త నోరు మూసుకునేవాడు. ఆ కాలంలో ఉన్నామా ఇప్పుడు? 12 గంటల వరకు అనసూయ షూటింగులు చేసుకొని వస్తుంది. రజాకారులమా ఇది? నువ్వు స్విమ్మింగ్ డ్రెస్సులు వేసేసుకొని పోస్టులు చేసి గ్రూప్లలో పెట్టడం ఇది రజాకారుల కాలమా ఇది? మగవాడికి సమానంగా మగవాడి కన్నా ఎక్కువ 5 లక్షలు ఒక షోకి తీసుకొని చేస్తున్నావు, ఇది రజాకారుల కాలమా? ఇంకేం స్వేచ్ఛ కావాలి నీకు? గుడ్డ ముక్కలలో నీకు స్వేచ్ఛ ఉందా? ఏమన్నాడు? నిండుగా ఉండమన్నాడు. నిన్ను చెప్పలే కదా, మీ పేరు చెప్పలేదు కదా, నీకెందుకు ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ, భుజాలు నువ్వెందుకు అడుగుకుంటున్నావు అని నేను అడుగుతున్నా. నేను మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో ప్రారంభించిన మదర్ సొసైటీ 3 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి నేను ఒంటరి మహిళలకు 35 వేల మందికి దాతలదా కుట్టు మిషన్ పంపిణీ చేసిన. నేను మహిళల మీద పిహెచ్డి చేసిన. నేను కాలేజీలకు పోయి పిహెచ్డి చేయలే. మహిళలపైన జరుగుతున్న వస్త్రధారణ గురించి 100% సనాతన ధర్మం గురించి, మహిళ ఆర్థికంగా నిలబడాలంటే ఏం చేయాలి, మహిళకు స్వేచ్ఛ రావాలంటే ఏం చేయాలని గురించి చేసిన కానీ గుడ్డల గురించి చేయలేదు ఎప్పుడు. నేను ఏంటమ్మా నేను అడుగుతున్నా, ఇవాళ నిన్ను చూడగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఒక యాంకర్గా, మీరు యాంకర్ అయినా మహిళనే కదా, పంజాబీ డ్రెస్ వేసుకొని గాజులు వేసుకోమని ఎవరు చెప్పారు మీకు? మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది అది. వీళ్ళు వేసుకొని స్టూడియో వాళ్ళు ఏం చెప్పలేదు, కంపల్సరీ మీరు ఇట్లా ఉండాలని చెప్పలేదు కదా. మీరు ఎట్లా ఉన్నా మీ వీడియోస్ నేను చూస్తాను, చాలామంది ఇన్స్పిరేషన్ అవుతారు. ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీరు సెలబ్రిటీ కదా, చిన్న పాప నుంచి ఇప్పటివరకు మీరు ప్రజలు తెలుగు మహిళలందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అంటే మీకు ఆఫర్స్ రావట్లేదా? మీరు మాట్లాడే విధానం చూస్తే నిజంగా నాకు ఇలా ఒక 10 మందికి ఫోన్ చేసి స్టూడియోకి రమ్మంటే నేను సునయనకి టైం ఇస్తాను చెప్పాను. ఎందుకు ఇస్తామని అది రిసీవ్ చేసుకున్నాం. మీ దాన్ని మీ కుటుంబంలో మీకు స్వేచ్ఛ ఇచ్చారు, మీరు కూడా షూటింగ్కి వెళ్తున్నారు. మీరు ఉండే డ్రెస్సు వస్త్రధారణ మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. స్వేచ్ఛ అంటే గుడ్డలలో కాదమ్మా, మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగాలి, అది స్వేచ్ఛ. మీ ఇష్టం ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి, పెళ్లి చేసుకోండి, అది వ్యక్తి. రాజకీయాలకు రండి, ఇష్టం ఉన్నట్టుగా తినండి, ఇష్టం ఉన్నట్టుగా మీరు లైఫ్ లీడ్ చేయండి. అది సమాజానికి ఏమి ఇస్తున్నాం? పబ్లిక్ ఒకటి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ఒకటి పబ్లిక్ లైఫ్ ఉంటుంది. పబ్లిక్ని ప్రైవేట్ చేయలేం. పబ్లిక్ అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఒక యాంకర్గా పనిచేస్తున్నావు, నీ ఇంట్లో యాంకర్గా నువ్వు వేసి కాలు మీద కాలు వేసేసుకొని మీ హస్బెండ్ని నువ్వు అది చేయి నువ్వు ఇది చేయి అంటే ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. మరి అదే నువ్వు మీ ఇంట్లో నేను
మా ఇంట్లో నన్ను మీ ఇంట్లో మీ వాళ్ళు రిసీవ్ చేసి స్టూడియోకి వచ్చేసి అది తీసుకురారా ఇది తీసుకురా అంటే వాళ్ళు ఊరుకుంటారా? అది ఇది కంపేర్ చేసుకోలేం కదా. ఈ చెత్త అంతా తీసుకొచ్చి సమాజం మీద వేస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. ఈ సమాజం మీద రీల్స్లో లైవ్స్లో మాట్లాడే విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు మ్యామ్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నా గురించి గుడ్ థింగ్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బట్ దెన్ రీసెంట్గా జరిగిన, ఎందుకంటే ఒక మైండ్ ఎంత వేవరింగ్ అవుతుంది అనే దానికి నేను చెప్తున్నాను మ్యామ్. నేను చేసిన సినిమానే ఒక ఫ్రాక్ వేసుకున్నాను, నేను స్టాకింగ్స్ వేసుకున్నాను కరెక్టే, కానీ ఆ మాత్రం ఫ్రాక్కే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అవును, నేను లైఫ్లో మళ్ళీ అట్లాంటి డ్రెస్ వేసుకోదలుచుకోలే, అట్లీస్ట్ ఆన్ స్క్రీన్. మా హస్బెండ్తో నేను టూర్కి వెళ్తే ఓకే, అవును అది కంపల్సరీ, అది వేసుకొని మళ్ళీ నేను సోషల్ మీడియాలో పెట్టదలుచుకో అంతే. మరి మీరు ఎందుకు పెట్టదలుచుకోలేదు? మరి అనసూయకి ఎందుకు పెట్టాలనిపించింది? అనసూయ పేరు ఎందుకు పబ్లిక్లోకి వచ్చింది? నేను అనేది అదే అమ్మా, ప్రైవేట్ లైఫ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక ప్రైవేట్ లైఫ్, ఆ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి మొత్తం పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఏమన్నారా? నేను అన్నది ఏంది, మీరు ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, మీరు చీర కట్టుకోలేదే, కంఫర్ట్గానే ఉన్నారు కదా మీరు. మేము చీర కట్టుకోమని శివాజీ చెప్పలే, నేను కూడా చెప్తలేను, నేను జడ్జిమెంట్ కూడా ఇస్తలేను, నిండుగా కట్టుకోండి అమ్మా అని చెప్పాము. నేను అనేది ఏంటంటే ఒక వస్త్రధారణ గురించి ఆ తరంలో యుద్ధాలు జరిగితే నిండు కట్టుకోమంటే యుద్ధాలు జరిగి ఇంత వారం నుంచి చర్చ, కానీ ఎనీవే ఏ చర్చ జరిగినా ఒక మంచికే అనేది నాకు అనిపించింది. ఎందుకంటే నేను సందర్భాలలో నాకు యూట్యూబర్ వాళ్ళు వచ్చి అడిగారు, మామూలుగా మన పొలిటికల్లో ఉంటాం కాబట్టి మహిళల మనోభావాల గురించి ఇట్లా మీకు స్వేచ్ఛ లేదు అంటే నేను చెప్పాను, సారీ నేను పార్టీ పరంగా మాట్లాడలేనండి, నేను ఒక మదర్ ఫౌండేషన్ కామన్ ఉమెన్గా మాట్లాడతాను. ఆ వస్త్రధారణ అయితే మన భారతదేశంలో ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉంది కాబట్టి మనం దాన్ని అంతవరకే ఉండాలి అని. కొంతమంది ఏమంటారు, అనసూయ కన్నా చెండాలంగా వేసుకునే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు స్పందించలా, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళందరూ అడుగుతున్నారు. నేనే ముందుకు నీకు ఎవరైనా వచ్చి చెప్పారా? నేను అని ఒక్కటే అమ్మా, ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మీ మనసులో మీరు ఇలా కూర్చొని సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్న ఒక ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎంత కాస్ట్ నా మీద ఇప్పుడు పెట్టారు మీరు. అంటే సమాజానికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలని చేశారు. నేను వస్తానండి, కార్లో వస్తాను, నాటలు మాడిపోతాను, అక్కడ కెమెరామ్యాన్స్ ఉంటారు, ఇవంతా సెట్ చేసుకోవాలి, మీ టైం అమూల్యమైంది. సమాజంతో మీరు మమ్మాయికి ఉన్నప్పుడు మనం ఎంత జవాబుదారిగా చెప్పాలి. వీడికి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడిపోతూ ఊరుకుంటారా? మీరు కాదు కదా. సెలబ్రిటీ అంటే 10 మందికి ఆదర్శం సెలబ్రిటీ. 10 మంది బతుకులను నాశనం చేస్తే సెలబ్రిటీ అన్నారు. మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు అమ్మాయి ఏం చెప్పింది, నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉన్నా కూడా ఒక మగాడికి ఏం కాకూడదు. అది మీరు కరెక్ట్ అంటున్నారా? లేదు, ఎందుకంటే ఇక్కడ మీతో మాట్లాడే ముందు నేను కొంతమంది అనలిస్ట్లతోటి కూడా చిన్న మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ సెక్యూరిటీ దృష్ట్యా బయటకి పేర్లు చెప్పడానికి అవును కరెక్టే. సో వాళ్ళు చెప్పిన అనాలిసిస్ ఏంటంటే మన మైండ్ యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, మగవాడికి అనేది కంట్రోల్ లేదు అనేది అది 100% సైంటిస్ట్ ప్రకారంగా. అమ్మ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పుడు మూల కూర్చోబెట్టినప్పుడు మగవాళ్ళు కనిపించొద్దని ఎందుకు చెప్తారు? సనాతన ధర్మంలో, సృష్టిలో, ప్రకృతిలో ఇవన్నీ ఒక ఇవిడి అన్ని ఇదిలో ఒక భాగం. అమ్మాయి యుక్త వయసు వచ్చినప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్, సైంటిస్ట్ ప్రకారంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనసు ఆధీనంలో ఉండదు. ఎన్ని సినిమాలలో చూసినా అనార్థాలు జరగకూడదనే ఒక పైట ఎందుకు ఇస్తారు మనకి? ఒకటి చెప్తానమ్మా, స్త్రీని ప్రకృతితో పోల్చినప్పుడు సనాతన ధర్మంలో ఒక సాష్టాంగ నమస్కారం ఆడపిల్ల చేయకూడదు, చేయనివ్వరు. ఎందుకు చేయకూడదు సమాజం చాలా మంది తెలియదు, చెప్పాలి కూడా మనం. ఇవాళ ఒక మనిషి, ఒక స్త్రీలో ఒక ముఖ్యమైన 3 ఉంటాయి భాగాలు. ఆ 3 భాగాలు అతి పవిత్రమైనవి, ప్రాణంతో సమానం. చచ్చిపోయినప్పుడే మన ప్రాణంతో మట్టిలో కలిసిపోవాలి. శాస్త్రాంగ నమస్కారం చేస్తే మన వక్షోజాలు భూమి కాంతాయి, మన మర్మస్థానం, మన జన్మస్థానం అదే కాబట్టి అది అంటే అది మంచిది కాదు అని ఒక దేవతగా స్త్రీకి పూజించబడుతుంది అనేది ఒక మనకు ధర్మంలో చెప్తున్నప్పుడు, మన మనసుని మనం ఆధీనంలో పెట్టుకోలేకుండా మన ప్రైవేటు భాగాలను పబ్లిక్లో పెట్టి మగవాళ్ళకి చెప్పేసి మగవాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చిపోతే మనం అన్ని జరిగిపోతేనే అనడానికి మనకి ఎక్కడ రైట్ ఉంది చెప్పండి? అవకాశం మీరు ఇస్తున్నారు. నేను ఒక నగ్నంగా ఉంటాను, నన్ను చెల్లెగా చూడంటే ఒక అన్న ఒక చెల్లెని నగ్నంగా ఎలా చూడగలడు? హౌ ఈజ్ పాసిబుల్? అంటే నువ్వు ఏదైనా మాట్లాడతావు, నేను మాట్లాడితే అలాంటి వాళ్ళని మాట్లాడితే హౌ డేర్ యూ,
మీకు స్వేచ్ఛలు వద్దా మీకు అది కాదా నా ఇష్టం అంటే సమాజంలో బతుకుతున్నప్పుడు నలుగురితో నడవాలి. నేనేమనుకుంటున్నా నువ్వెట్లా అక్క అనుకుంటాడు, వాడేమనుకుంటాడు లవర్ అనుకుంటాడు, వాడు భార్య అనుకుంటాడు, వాడు ఇంకా లపాకి అనుకుంటాడు, ఇంకా వేరే అనుకుంటాడు, అదే అనుకుంటాడు, ఊహించుకుంటాడు. నువ్వెవరు జడ్జ్ చేయడానికి? అంటే అంటే ఏమ్మా ఒక ఆడపిల్ల మందు తాగితేనే కిక్క, అనసూయని చూస్తే కిక్కు రాదా అంటది. మరి అనసూయని చూస్తే కిక్ ఎట్లా వస్తుంది? ఒక అన్నకి చెల్లెని చూస్తే ఎట్లా కిక్ వస్తుంది చెప్పండి? అంటే సమాజాన్ని ఇక్కడ చెడగొట్టట్లేదా? అంటే ఇది జబర్దస్త్ ప్రోగ్రాంలో కాదు ఈమె మాట్లాడింది. వాళ్ళ హస్బెండ్, మీ హస్బెండ్ ఏమనుకుంటాడు ఈ డ్రెస్లో అన్నప్పుడు స్వప్న గారు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పింది. ఆఫ్లైన్లో కాదు, ఇది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలో చెప్పింది, స్క్రిప్ట్ కాదు అది. చెప్పేటప్పుడు నేను ఇలాగే ఉంటానండి నగ్నంగా, నన్ను ఇలాగే చూడాలి అంటే నువ్వు సభ్య సమాజానికి, అన్నా చెల్లెల బంధానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? ఒక అన్న ఇంట్లో ఉన్నప్పుడు చెల్లెమ్మ చున్నీ వేసుకుంటుందండి, మా అన్ననే కదా అని ఎందుకుంటదు? ఆ సమాజంలో బతుకుతున్నప్పుడు చెత్తనంతా తీసుకొచ్చేసి నీ దరిద్రమైన నీ భాషను, నీ దరిద్రమైన చెత్తను తీసుకొచ్చి సమాజాన్ని పెడితే నాలాంటి వాళ్ళు వస్తారు. 100% మాకు రైట్ ఉంది. మేము నా భావజాలం నేను ఉండమని నేను చెప్పలేదు, బయటకి చీక చింతకేస్తాం. ఇది నువ్వు ఇన్స్టాగ్రామ్, నేనేమంటున్నాను, నువ్వు పబ్లిక్లో నువ్వు ఏమన్నా చేసుకో, పబ్లిక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టకు, ఆప్షన్స్ ఉంటాయి, ప్రైవేటు పబ్లిక్. నీ ఫ్రెండ్స్కు చేసుకో. నువ్వు నిజంగా నీకు తెలియకుండా ఇప్పుడు చెప్తుందామె ఏఐ వచ్చిన తర్వాత ఇలా జరిగిందంటే మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేను? నాది మార్పింగ్ చేశారండి అని ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. మొన్న ఏం చెప్పావు నువ్వు? ఈరోజు చెప్తుందామె, నిన్న మొన్న చెప్తుంది నావన్నీ మార్పింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మానవ హక్కుల సంఘం ఉంటుంది, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టట్లేదు? కేసు అన్న విషయంలో మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇట్లా యానిమల్ ఇన్స్టింక్ట్ ఉన్న మగవాళ్ళు అదే టైంలో అంటే ఏం చెప్పారు అని అంటే ఇట్లాంటి వీడియోస్ చూడడం ద్వారా, లేకపోతే విమెన్ ఇట్లా అబ్జెక్టిఫైడ్గా ఉంటే చూడడం ద్వారా, పోర్న్ చూడడం ద్వారా, ఇతరితర ఇట్లా హాట్గా హీరోయిన్స్ కానీ వేరే ఆన్ స్క్రీన్ ఎవరినైనా చూడడం ద్వారా ఈ అసాల్ట్స్, సెక్షువల్ అసాల్ట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అన్న వాదన కూడా. ఇప్పుడు మొన్న ఒక ఆదిలాబాద్ అహ్మదాబాద్లో ఒక కేసు కోర్టుకు వచ్చింది. ఎందుకు విడాకులు అంటే పోర్న్ వీడియోస్ చూస్తున్నాడు, అందులో చేసినట్టుగా నన్ను ప్రోత్సహించమంటున్నా, నన్ను మృగలంగా చేస్తున్నాడు అంటున్నాడు. నేను ఉండలేనండి, నేను అతనితో విడిపోతా అంటుంది. తన భార్యనే కదా, తను ఎందుకు డైవర్స్ తీసుకుంటుంది? మరి నాకు ఈ భర్తతో ఉండలేనంటుంది అంటే దీనివల్లనే కదా. అంటే మగవాడు ఇప్పుడు నేను పచ్చిగా చెప్తే ఇలా మాట్లాడతారు. సెక్స్ అనేది జీవితంలో ఒక భాగం అండి, సెక్సే జీవితం కాదు. ఈరోజు ఒక సృష్టి, దాని నుంచే వచ్చింది, అందరం అదే ఉంటుంది. దానికి ఒక టైమింగ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి అది ఉంటుంది. సరే టైమింగ్స్ మీ ఇష్టాన్ని బట్టి ఉంటాయి, కానీ దానికి ఒక పద్ధతి, ఒక కారకన ఉంటుంది. మనం జంతువులం కాదు కదా. సరే జంతువుల నుంచి మానవులు పుట్టినాం, కానీ మనం ఇవాళ ఎందుకు ఎవరు ఆధిపత్యం, ఎక్కడ ఆధిపత్యం నుంచి వచ్చింది? ఊర్లో ప్రతి ఆడదాన్ని అందరూ అనుభవించాలని కాదు, కుటుంబాలు, నేపథ్యము, భార్య, ఒక భర్త, ఒక కల్చర్, ఇలా ఉంటే బాగుంటుందని. ఆ రకం నుంచి మనము అలా ప్రజలకు చెప్పాలి. ఒక సెలబ్రిటీని చూస్తే అబ్బా ఎంత బాగుంటుంది. నేను 100 సార్లు సునయన అంటే డ్రెస్సింగు అంటాం. ఎందుకంటాం? నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చానమ్మా, నేను ఒక బ్రా వేసుకొని, ఒక చెడ్డీ వేసుకొని వస్తాను, నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? నువ్వు ఏమిస్తావు సమాజానికి? నువ్వు ఫస్ట్ మనకు డ్రెస్ని చూసి రెస్పెక్ట్, 100% డ్రెస్ వేసుకోండి. ఎవరైనా నిండుగా వేసుకుంటే చూసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నువ్వు సగం వేసుకో, అందులో ఉన్నోడు కూడా బయటకు వస్తాడు. అవునమ్మా, ఫస్ట్ అసలు మనకి కంఫర్టబుల్ డ్రెస్. రెండోది నా మెంటాలిటీ, నేను ఎలా ఉంటానని చెప్పడానికి ఏముంటుంది. నాతో మీరు ఇప్పుడు మాట్లాడారు, నేను వెళ్ళిన తర్వాత సంధ్య గారు బాగా మాట్లాడితే ఏం మాట్లాడిందండి అమ్మని అంటారు. రెండోది నా క్యారెక్టర్ అవసరం లేదు మీకు, మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ అవసరం లేదు. కానీ ఆ క్యారెక్టర్ ఎప్పుడు నీతో నేను జర్నీ చేయాలి, ట్రావెలింగ్ చేసినప్పుడు తెలుస్తుంది. అందుకే చాలా మంది అంటారు వస్త్రధారణలోనే ఉంది రెస్పెక్ట్. ఎస్, 100% వస్త్రధారణలోనే ఉంది. నేను అదే చెప్తున్నా. స్వేచ్ఛ అంటే వేరు, అతి స్వేచ్ఛ అనేది వేరు. ఒక్కటే చెప్తున్నా వినండి. స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకు నచ్చింది నప్పింది రెండు ఉంటాయి. ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకోవాలి. నప్పిన డ్రెస్ వేసుకోవాలి, నచ్చిన డ్రెస్ కాదు. అక్కడ నచ్చింది అయినా కూడా నీకు నప్పినట్టుగా ఉండాలి, సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఇందాక ఒక వీడియో చూసాను, ఎవరైనా సరే ఆడపిల్లని ఇక్కడ వరకు వేసుకుంది, మొత్తం ఇట్లా పైకి లేసిపోతుంది, జాగ్రత్తగా ఇలా పోతుంది. నాకు అది చూపించండి, నాకు ఇష్టం లేదు. నీకు ఎక్కడ కంఫర్ట్ ఉంది డ్రెస్సు? నీకే కంఫర్ట్ లేనప్పుడు ప్రజలకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది చెప్పండి? నీకు మంచిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మూసుకుంటున్నావు? వెనకాలో లేసిపోతుంది, ఎవరు చూస్తున్నారని ముందర పెట్టుకొని పోతున్నావు. అందుకే నప్పిన డ్రెస్ వేసుకో అనేది అందుకే నేను చెప్పేది.
నేను ఇన్ని రోజులు నేను ఎప్పుడు మా ఫౌండేషన్ మహిళలకు, ఒంటరి మహిళలకు ఇదే చెప్తా. స్వేచ్ఛ అంటే మగవాడు లేకపోయినా పిల్లల కోసం ఒక ఒంటరి స్త్రీ ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే ఒక ఉపాధి పథకాలను పొందాలి, పిల్లలని మమైకం చేసుకుంటూ వెళ్ళాలి, అదేరే పడొద్దు అని చెప్పేదే నేను వీళ్ళకి చెప్తున్నాను. నాకు మొన్న ఈ వస్త్రధారణ గురించి మహిళలపైన మీరు ఉపాధి అవకాశాలు మహిళలతో ఎక్కువ ఉంటారు కదా అక్క, మీరు చెప్పండి అంటే అది చెప్పాను. అది ప్రజలు ఇప్పుడు ఒక తెలంగాణ ఆంధ్రనే కాదు, పాన్ ఇండియా మొత్తం వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. అసలు రాశి గారు వచ్చి మాట్లాడడము అది, దాని మీద మళ్ళా లైవ్ లో వీళ్ళు రియాక్ట్ అవ్వడం, నవ్వడము, ఏంటా భాష. ఓటింగ్ పెడితే సంధ్యారెడ్డికి మా ఓటు అంటున్నారు. మేము అడగలేదే, నేనేమైనా ఎమ్మెల్యే కోట ఏమంటున్నానా, ఎంపీ కోట ఏమంటున్నానా. సనాతన ధర్మం గురించి ఒక అమ్మాయి గట్టిగా వచ్చి వాయిస్ ఇస్తుంది, ఈ కాలంలో ఎవరున్నారండి అని అడుగుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ మీద చాలా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవునా? వాళ్ళు ఏం చెప్పినా కూడా అందరం పాటించాలనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నేను నాగబాబు గారి గురించి మీరు అడుగుతున్నారు నన్ను చాలామంది, నాగబాబు గురించి మీరు మాట్లాడుతున్నారంటే అక్కడ నాగబాబు గారికి అనిపించలే. నాకు ఒక వ్యక్తి ఒక మహిళల గురించి, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడినప్పుడు నేను ఖండించిన. నేను ఏమంటున్నానంటే, ఒక మెగా ఫ్యామిలీ కుటుంబంలో ఒక ఎమ్మెల్సీగా జనసేన పార్టీ నుంచి ప్రజల అభివృద్ధి పథకాలపై నడిపించి సంక్షేమ పథకాలు మాట్లాడమంటే ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టమున్న డ్రెస్ వేసుకొని స్వేచ్ఛగా తిరగండి, ఎవడన్నా అడిగితే చెప్పుతో కొట్టండి అని చెప్పేసి మీరు సెక్యూరిటీని పెట్టుకోమంటే ఎట్లా అది సాధ్యం అవుతుంది? ఎవరు 20,000 రూపాయలకు నేను కష్టపడితే 20,000 వస్తే నెలంతా గడపాలి. సెక్యూరిటీని పెట్టుకునే కెపాసిటీ మాకుందా? ఆ డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు? మీకుంది కెపాసిటీ. మీరు 10 మందిని సెక్యూరిటీని పెట్టుకుంటారు, ఏదైనా పెట్టుకుంటారు. అందరికి మీలాగా చెల్లదు. సగటు జీవితాలు మావి అంతంత మాత్రం కుటుంబాలే. సగటు జీవితం గురించే మాట్లాడిన నేను మీదంతా తీసుకొచ్చి ఇక్కడ రుద్దండి. సినిమా వాళ్ళకి 1, 2, 3 అనేది అవుతుంది. సినిమా వాళ్ళు సంపాదించినట్టు ఎవడు సంపాదించాడు? వాళ్ళంత లాస్ట్ జీవితంలో వాళ్ళంత అదిగా ఎవరు కూడా ఉండరు. అప్పుడు ఏంటంటే వాళ్ళు డ్రెస్సులకు పెట్టాలి, మీది మెరుగులకు పెట్టాలి, ఎంత అది ఉంటుందో వాళ్ళ దగ్గర అన్ని దుర్భరమైన జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారమ్మా చాలా మంది. అయితే సంధ్య గారు, ఇక్కడ నేను ఒక పాజిటివ్ క్వశ్చన్ అడుగుతాను. ఒకప్పుడు సినిమాలు చూస్తే స్థితి వేరు, ఇప్పుడు సినిమాలు చూసినా టీవీలు చూసినా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నిండుకొని వేసుకొని వెళ్తే ఏంటి ఆంటీలా ఉన్నామని నేనే పర్సనల్గా ఫేస్ చేశాను ఈ సిచ్యువేషన్. ఓకే, ఆంటీ అని వాడకుండా వాళ్ళు కామెడీ రాయలేరు. ఇందువల్ల కూడా ఇక్కడ సర్వైవ్ అవ్వాలనుకునే వాళ్ళు వీకర్గా మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇందులోకి ఉండాలంటే మనం ఇట్లా ఉండాలేమో, ఈ జోకులు వేయించుకోవాలేమో, ఇట్లా మైండ్ సెట్స్ అతలాకుతలం అవుతున్నాయి. అయితే ఈ సెన్సర్ బోర్డ్ అనేది ఛానల్స్, పిల్లలు చూసే షోస్, వీటిల్లో కూడా రావాలి. ఎందుకంటే పిల్లలే భావి తరాలకు వాళ్ళే పునాది కదా మేడం. కానీ చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రి చూడటం ఆపరు, పిల్లలకి చూపించడం ఆపరు. ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా అని కూడా ఫస్ట్ వీక్ లో పిల్లలతో అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనం ఏదన్నా అబ్జెక్షన్ చేసినాం అనుకో, మీరేమైనా సెన్సార్ బోర్డులో మెంబరా, మీరేమన్నా అంటే సెన్సార్ బోర్డు మెంబర్ అవసరం లేదు. 4 సార్లు ఖండించి 4 సార్లు అది చేసామనుకోండి, అంత టైం ఎవరికి ఉండదు అనుకోండి. అఫ్ కోర్స్, కానీ టైం తీసుకోవాలి అందరూ బాధ్యతగా. ఇప్పుడు మీరు అన్నారు కదా స్వేచ్ఛ అని. స్వేచ్ఛ ఎంతగా అనుకుంటున్నారో సమాజం మీద బాధ్యత కూడా ఉండాలి ప్రతి మహిళకి, ఎవరికైనా సరే. ఇక్కడ మగ ఆడ ఇద్దరికి ఉండాలి. ఆ బాధ్యతతోని ముందుకెళ్తేనే మనం మన ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతారు. సెన్సార్ బోర్డు ఇందులో, అండ్ పోలీసులు, కోర్టు, మానవ హక్కుల సంఘం, ఉమెన్ కమిషన్, ఈ 5 రిలేటెడ్ అంతకన్నా ఎక్కువగా ప్రజాస్వామ్యంలో మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. చట్టంలో మార్పులు, చట్టం ఉన్నాయి. ఇప్పుడు మర్డర్ చేస్తే మనకు కేసు ఉందని తెలుసు, ఎందుకు మర్డర్ చేస్తున్నారండి? మనలో మార్పు లేకపోవడం. మీరు ఏమంటున్నారంటే ఒక మొగాడిలోనే మార్పు, మొగాడిలో ఎందుకు వస్తుందండి? మగాడిలో మార్పు వస్తే ఇన్నెందుకు జరుగుతాయి? నేను అనేది ఏంది మీకు చెప్తున్నాను, మగవాడిది వక్ర బుద్ధి. అవును, మీరు ముందు నుంచి అదే చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. మగవాడు మారడు అంటే ఆడవాళ్ళందరూ అంటాడు, ఒకడొచ్చి అంటాడు బుర్క కప్పమంటావా అంటాడు. బుర్క అనేది వాళ్ళ సాంప్రదాయం, దాన్ని కించపరిచే హక్కు మనం ఇవ్వలేదు సమాజం మనకి. బుర్క కప్పమని అనట్లేదు, మన ప్రైవేటు భాగాలను 10 మందికి చూపించదు. నేను అనేది ఏంది సునయన గారు, ఏదేమున్నా భర్త ఎవరైనా నా భర్త నాకు సొంతం అంటారు, నా భార్య నాకు సొంతం అంటది. కానీ అనసూయ మొగడు ఇదే డ్రెస్సింగ్ తీసుకొచ్చేసి ఇది వేసుకో బాగుంటుంది అని అంటే ప్రజలు అంటే ఎవరైనా వాళ్ళని చూడమంటున్నట్టు. మరి మన మొగండ్లు అట్లా చూడమని చెప్పరే? నా ఎంబడి ఉన్నప్పుడు మాత్రం నా భార్య నాకు సొంతమా అని అనుకుంటాడు. ఇక్కడ ఫ్రీడమ్ అనేది మిస్యూజ్ అవుతుందమ్మా. చాలా మంది విమెన్ కూడా చూడు అని దాన్ని ఇన్స్పిరేషన్, ఎవరినో ఇన్స్పిరేషన్ గా ఎవరినో నేను అనట్లేదు, మెజారిటీ పీపుల్
ఇప్పుడు మెజార్టీ మహిళలు ఇందులో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు మహిళలే లేరు, జెంట్స్ ఉన్నారు. మీరు అట్లానే ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఇట్లా వేసుకోండి అమ్మా, ఎవరు వద్దనట్లేదు మిమ్మల్ని. మనిషికి మొత్తం స్వేచ్ఛ ఎప్పుడు ఉండదు. 24 గంటలు అదే పని మీద ఉంటావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం హ్యాపీగా అరే కొత్తగా పెళ్ళయింది అంటారు. జీవితాంతం కొత్తగా పెళ్ళైనట్టు ఉంటే నువ్వు మరి అన్నం ఎవరు పడతారు, కూడు గుడ్డ ఎట్లా? ఎగ్జాంపుల్ ఇట్లా మనకు తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇట్లనే చెప్పాలి. అరే మనం ఎప్పుడు ఏం చేయాలని అది చేయాలి. నేను అదే చెప్తున్నా. మరి టీటీడీ వాళ్ళు ఎందుకమ్మా నీకు డ్రెస్ వేసుకోవాలి, చున్నీ వేసుకోవాలి అని ఎందుకు చెప్పారు? ఆ నియమ నిబంధనలు ఉండాలి. అనసూయ లాంటి కన్నా చెత్త డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. ఈ మొక్క బయటకు వచ్చింది. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, స్వేచ్ఛ అనేది 4 గోడల మధ్యనే మీ స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా రాజకీయాలకు రండి, ఆర్థికంగా ఎదగండి, మీ కాళ్ళ మీద నిలబడండి, మీకు మంచి భర్తను మీరు ఎన్నుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చిరు. అనసూయకు బీహార్ అతన్ని పెళ్లి చేసుకునే హక్కు రైటు రాజ్యాంగం మీకు కల్పించింది, మీ ఫాదర్ వాళ్ళు కూడా మీకు ఇచ్చిండ్రు. ఇంకేం స్వేచ్ఛ కావాలి? 5 లక్షలు తీసుకొని మగవాడు చంపి అని ఇవాళ రేపట్లో ఆ కెమెరామ్యాన్లకు 20,000 30,000 ఉంటే 5 లక్షలు ఒక షోకా తీసుకుంటుంది. ఇది స్వేచ్ఛ కాదా? ఇంకేం స్వేచ్ఛ? బట్టలలో బరిదెగిస్తామా? మనం తింటున్నాం బొక్కలు మెడలు వేసుకుంటామా? అమ్మ నా భార్యనే అని చెప్పేసాడు బజార్లో ముద్దు పెట్టుకుంటే తుప్పు ఉంచుతారు. అది శృంగారం అనేది బరిదెగింపు అంటారు. శృంగారం అనేది 4 గోడల మధ్యలో చేసే శృంగారం అంటారు. శృంగారం తీసుకొచ్చి బజార్లో పెడితే బజార్ అనేది శృంగారం. మనం ఎన్నిసార్లు అంటాం. ఇప్పుడు గరికపాటి గారు ఏం చెప్తున్నారు? ఏమండి చక్కగా భార్యతో ఒక కప్పు టీ తాగండి. నిజంగా అండి మనం మురిసిపోతాం. మగుడు మన పక్కన కూర్చొని కొంచెం టీ తాగాని ఏమండి అని. డబ్బులు ఇవన్నీ కాదండి. అమ్మ మా ఆయన నాతో కూర్చున్నాడని, ఇంటికి రాగానే తిన్నావా అంటే మా ఆయన తిన్నాడని. మనం ఎంత అల్ప సంతోషం తెలుసా అండి? నేను అనేది ఏంటంటే అలా బాగుంటుంది. ఒక భర్తని భార్య రాజుని చేసి మనం రాణిని కావాలండి, బానిసని చేసి మనం రాణిని కాదు. నేను అనేది అది. మీరు ఎక్కడున్నారు? నువ్వేమో సూక్తులు చెప్తున్నావు అంటే సంధ్యారెడ్డితో నుంచే ప్రారంభం అవుతుందేమో అట్లానే ఎందుకు అనుకుంటున్నారు? నేను అనేది ఏంటంటే ఇవాళ నేను మా మహిళలకి ఇదే చెప్తాను. ప్రతి గ్రామంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి గ్రామంలో సంధ్యక్క సైన్యం నాకు 50 మంది ఉంటారు. కాన్స్టిట్యున్సీకి 6,000 మంది ఉంటారు. నేను బంగారాలు ఇవ్వలేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, నేనేమి ఇవ్వలేదు. వాళ్ళకి ఒక సంస్కారాన్ని వాళ్ళకి ఇలా ఉంటుంది సమాజంగా ఒక భరోసా కల్పించిన వాళ్ళందరూ అదే చెప్తుంటారు. అక్క మీరంటే చెప్తుంటే వినాలనిపిస్తుందంటే అనిపిస్తుందని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ రేపట్లో ఎట్లా ఉంది సమాజం అంటే నువ్వు ఏమిస్తున్నావు సమాజానికి? ఆయన ఏమంటాడు? గరికపాటి గారు చెప్తారు, నేను కూడా చెప్తాను. ఏముందమ్మా ఇవాళ రేపట్ల బెడ్రూమ్లో పోగానే మొగడో ఫోన్ పట్టుకుంటాడు, పెళ్ళమో ఫోన్ పట్టుకుంటుంది. ఇంకా మీకు ప్రైవేట్ లైఫ్ ఏం పాడైంది? ప్రైవేట్ అంటే ఏంది? ఎంత పనులున్నా ఏమున్నా మొబైల్ని సైలెంట్లో పెట్టేసి మంచి చెడు నాట్ ఓన్లీ సెక్స్, నేను అనేది ఒకటే చెప్తున్నా. సెక్స్ చేస్తేనే భార్య భర్తలని నేను అనను. దానికి సమయం సందర్భాలు అది మన ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా వైవాహిక జీవితంలో ఇద్దరు కలవకపోయినా కూడా ఫిజికల్ రిలేషన్ లేకపోయినా కూడా పిల్లల కోసం సర్దుకుపోయే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఈ రాష్ట్రం ఇట్లా ఉంది. బరిదేగించే అట్లా మేము తింటున్నాను బొక్కలో మెడలేసుకున్నామంటే కాదు. భార్య భర్తలు ఒక రూమ్లో పడుకున్నారంటే ఇంక అయిపోయింది అన్నట్టు కాదు. అది ఏం జరిగిందో మూడో మనకు తెలియదు. నేను అనేది ఏంటంటే మంచి చెడు ఒక మనసులో ఉన్న భావాలు పంచుకోవడం కూడానే వ్యక్తిగతంగా అదే ఎక్కువ. సరే, ఇక్కడ మనం ఇప్పుడు ఈ మధ్య అనసూయ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక మెంబర్ వచ్చి మాట్లాడుతున్నారు. మీరు లైవ్లో అతనికి ఇవ్వాల్సిన 4 ఇచ్చేశారు. కానీ చాలామంది అనలిస్టులకి ఇది ఏమనిపిస్తుందంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వచ్చి మాట్లాడి ఆ ఆర్టిస్ట్కి వాల్యూ ఇవ్వట్లేదు, ఆ వెటకారంగా మాట్లాడి ఆర్టిస్ట్కి ఉన్న వాల్యూ కూడా తీసేస్తున్నాడు ఇతను అని అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళందరూ. నేను ఇందాక అదే చెప్పాను, మార్పు వచ్చింది తనలో కూడా. అయితే నాకు అడిగారు చాలా మంది కాలర్స్ చెప్పి మీరు శర్మతో మాట్లాడొద్దు అన్నారు. ఒక్క శర్మని మారుస్తామండి, ఇంకో శర్మలు వస్తారు. మనం మారవాలి. శర్మతో కూర్చోకపోతే ఇంకో శర్మ వస్తాడు, ఇంకో శర్మ పోతే ఇంకో శర్మ వస్తాడు. శర్మని మనం ఒకటే అడగాలి, సనాతన ధర్మం గురించి ఈ వల్గారిటీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే? మీరు చెప్పండి మేడం, ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. సనాతన ధర్మం అంటే అది పాతబడిపోయింది అన్న భావన సమాజంలో ట్రెడిషనల్ చాలా చక్కగా లంగవోనిలో ట్రెడిషనల్ లేదా? ఎంత చక్కగా ఉంటుంది. మనం లంగవోని వేసుకొని చీరలో ట్రెడిషనల్ లేదా? పంజాబీ డ్రెస్లో లేదా? మంచిగా డ్రెస్ వేసుకొని 1 సైడ్ చున్నీ వేసుకొని లేకపోతే 2 సైడ్ల చున్నీ వేసుకొని హ్యాపీగా అది చేసుకుంటూ జీన్స్ మంచిగా కుర్తీ ఇక్కడ వరకు వేసుకొని హ్యాపీగా లేమా? నేనేమంటాను, సనాతన ధర్మం అంటే వీళ్ళకు అమ్మో పూర్వకాలం అమ్మమ్మ నానమ్మ గుర్తుకొస్తారు. కానీ ధర్మానికి బట్టల్ని జోడిస్తున్నారు, అది కాకుండా కూడా చాలా ఉంది కదా. ధర్మానికి మనం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మట్ట కలిపొద్దు. ఆనవాయితీకి వస్తున్నప్పుడు బట్టకి సనాతన ధర్మానికి రిలేషన్ ఉంటుంది, ఉండకుండా అనేది కాదు. ఇక మనకు అప్పుడు సమాజంలో నేను అనేది ఏందమ్మా, బట్టలు
నీ స్వేచ్ఛ కోసం వేసుకుంటావా, నీ ఒంటి కోసం వేసుకుంటావా, దేనికోసం వేసుకుంటావు కప్పుకోవడానికి కదా? ఎవడు చెప్పాడు మరి నేను కప్పుకొని ఇడ్చేసుకొని పో, నేను ఎవడు కప్పుకోమంటున్నాడు? ఇది కూడా గదే. సనాతన ధర్మం ఉంది. సిగరెట్లు తాగేటోడు తాగుతాడు, పైన ఏం చేస్తాడు, మనం పొగ తాగడం హానికరం అంటాడు. అయినా వాడు ఎందుకు తాగుతాడు? చెప్పేది మన ధర్మం, పాటించేది వాడిది. మద్యపానం తాగేటప్పుడు టీవీలలో ఇస్తుంటాడు, వాడు మద్యపానం ఎందుకు తాగుతున్నాడు? ఇన్ని కోట్ల ఆదాయం ఎట్లా వస్తుంది? నేను అనేది ఏంటంటే మంచి చెడు ఉంటుంది, రిసీవింగ్లో మన దగ్గరే ఉంటుంది. నేను అనేది చూసే తీరులో తల్లిదండ్రులు కూడా మగ ఆడ అనేది కూడా ఉంది. మగపిల్లడంటే ఇక అంతే, అవును, ఇక మన ఆనవాయితీ నుంచి వస్తుంది. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి, మగపిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. వాడు డోర్ పెట్టుకుంటే 12-1 గంటల వరకు డోర్ పెట్టుకొని నిద్రపోకపోతే కూడా మొగోడే కదా అంటారు. జరిగేది అక్కడ అనర్థాలు. ఆడపిల్లలు మాత్రం కట్టడి చేస్తారు. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకోను. ఎందుకు అనంటే మగపిల్లగాడు ఏం చేస్తున్నా అనేది తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకు ధ్యాస లేకపోతే పక్కింటికి ధ్యాస ఉంటుందా? ఆడపిల్ల మాత్రం 7 గంటలకు 8 గంటలకు రాగానే 10 సార్లు ఫోన్ చేస్తాం. మగవాడికి ఎందుకు చేయరని నేను అడుగుతున్నా. ఈ పురుష సమాజంలో మనం ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు పురుషుని ఎందుకు మనము ఆయన విచ్చలవిడిగానే ఎందుకు అంటున్నాం అంటే మన కుటుంబంలోనే కదా మార్పు రావాల్సింది. కుటుంబంలో మార్పు రావాలి. అప్పుడు కుటుంబం మారిస్తే పక్క వాళ్ళందరూ కూడా మారుతారు. డైరెక్ట్గా చట్టాలలో మార్పులు రావు. మనం మారాలి. మనం చూసే విధానం అంటే మాత్రం అది కరెక్ట్ కూడా కాదు. నువ్వు డ్రెస్ వేసుకొని రాగానే చూసేటోడు కళ్ళు మూసుకోడు, అది సెకండరీ. నేను అనేది ఏంటంటే ఒక మహిళను ప్రకృతితో పోల్చినప్పుడు చనిపోయినప్పుడు మన డెడ్ బాడీని కూడా ఇంత బట్ట పైకి కనిపించకుండా మనం దాన సంస్కారాలు చేస్తారు అంటే మన ధర్మంలో, మన నియమంలో ఒక మహిళ అంటే ఎంత గుర్తుంది. మహిళను దేంతో పోల్చొద్దమ్మా. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక భార్యగా మనం చేసినన్ని ఎవరు చేయలేరు అంత త్యాగాలు. ఇవాళ భర్త చనిపోతే భార్య పిల్లల కోసం లైఫ్ను లీడ్ చేస్తుంది. సరే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనుకోండి, అది వేరు. కానీ ఇప్పుడు వస్తుంది. కానీ అంతకుముందు అయితే భర్త చనిపోగానే భార్య ఒంటరి స్త్రీగానే ఉండేది. ఇప్పుడు భర్త 60 ఏళ్ళ ముసలోడు భార్య చనిపోయినా పెళ్లి చేసుకుంటుండు. వాళ్ళు ఏమన్నారు? చట్టము వండి పెట్టడం లేరు కదండి అంటారు. అంటే నేను అనేది ఏంటి అంటే సునయ్య గారు, మీరు ఎందుకంటే మీరు కూడా 10 మందికి చాలా మంచి సూక్తులు చెప్తుంటారు. నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి. మీ నుంచి నా నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వకూడదని అనుకుంటున్న సమాజంలో మనకి ఏదేమున్నా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట సేపు కేటాయించాలి సమాజానికి. నా ఒక్కడి నుంచి రాదు ఇది మార్పు. ముందు పాటించాలి, తర్వాత కేటాయించాలి. ఇప్పుడు సనాతన ధర్మం గురించి నాగేంద్ర బాబు గారు చెప్పిన విషయాన్ని నేను ఎట్లా ఖండించినో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మము మీరు అన్నారు పాటించాలని. 100% వాళ్ళ భార్య పాటిస్తుంది, తన కుటుంబస్తులు పాటిస్తున్నారు. ఇవాళ ఆయన రష్యా దేశస్త్రాలైనా కూడా ఆమె వస్త్రధారణ మన బట్టలే వేసుకుంటుంది. క్రిస్టియన్ అయినా బొట్టు పెట్టుకుంటుంది. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంట్రుకలు ఇచ్చి వచ్చింది. 2 పిల్లలు చక్కగా డ్రెస్ వేసుకొని, మీలాగే ముద్దుగా, ఎంత ముద్దుగా ఉంటారు పిల్లలు, మంచిగా వాళ్ళ పాటను చూస్తుంటే సనాతన మంచిగా బొట్టు పెట్టుకుంటున్నారు. మార్పు వచ్చింది తనలో. మనం మార్పుని యాక్సెప్ట్ చేయాలి. గతం గురించి మనం తోడకూడదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి చెప్తుంటే మేడం వాళ్ళ గతం తీసుకొస్తారు. నేను అదే చెప్తున్నా, మనిషి అనేవారు మార్పు వచ్చినప్పుడు రియలైజేషన్ అయిన తర్వాత దానంత జన్మ ఇంకొకటి ఉండదండి. జన్మ సార్థకత అయ్యింది. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సినిమా పరంగా. సనాతన ధర్మంలో ఆయన కుటుంబం అంతా చక్కగా నడుస్తున్నప్పుడు జనసేన పార్టీని వీరవనితలు జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మహిళలే ఫ్యాన్స్ ఉంటారు. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నారు? మెగాస్టార్ ఫ్యామిలీలో ఉపాసన గారు వాళ్ళ ఫ్యామిలీలో బట్టలు ఎంత చక్కగా వేసుకుంటారు. చిరంజీవి భార్య, నాగబాబు భార్య, వీళ్ళందరూ కూడా వేసుకుంటారు. ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఉన్నారు, మన రాష్ట్రం కాదు అయినా గౌరవిస్తుంది. ఆ అమ్మాయి రష్యా దేశస్త్రాలు, వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి ఒక జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు అనేది ఎందుకు ఉండకూడదు అనేది నేను అడుగుతున్నాను. ఇవాళ మేము రాజకీయాలలో డీకే అరుణ గారు ఉన్నారు, మీకు తెలుసు కదా, సబితా ఇంద్రారెడ్డి ఉంది, కొండా సురేఖ గారు ఉన్నారు, ఆంధ్రాలో రజని గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు, సీతక్క ఉంది. ఇలా వాళ్ళ వస్త్రధారణ ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవా సగం బట్టలు వేసుకొని తిరగనీకే? ఎందుకు అని అంటే ఒక సెలబ్రిటీగా అంటే అది సెలబ్రిటీ, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు మాట్లాడే విధానం, అసెంబ్లీకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎందుకు చూస్తాం? అసెంబ్లీ దేవాలయం లాంటిది. మనం కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు, సమాజమే ఒక దేవాలయం అన్నాడు. వాస్తవమా కాదు? అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. లేదండి స్వేచ్ఛ గుడ్డల్లో లేదు. నేను ఈ మాట కట్టుబడి ఉన్నా, స్వేచ్ఛ గుడ్డల్లో లేదు. ఎందుకు అని అంటే మనం స్వేచ్ఛ అనేది మగవాడితో సమానంగా ఎదగండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, అంతేగాని ఇవాళ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి యాన్సప్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు బ్యాలెన్స్డ్గా మీరు
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా రాజకీయాలలో ఉంటున్నారు కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం వల్ల ఏమవుతుందంటే పార్టీ డ్యామేజ్ అనే కాదు, పార్టీ అనేది సెకండరీ అండి. మీరు చెప్పే మీ విధానాల్ని ఎవరు కూడా అనుసరించరు. మీరే మీ అన్ని ఇట్లా చేస్తున్నాడు, మీరు ఇట్లా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం వీర వనితలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఒక 60 సంవత్సరాల తండ్రి ఇట్లా మాట్లాడుతున్నాడంటే బిడ్డకు అతి స్వేచ్ఛ ఇచ్చాడు. నేను ఎందుకంటే ఆ అమ్మాయి కర్మని నేను తప్పు పట్టట్లేదు. అతి స్వేచ్ఛ వల్లనే పబ్లకు వెళ్ళొచ్చండి, వెళ్ళొద్దని ఎవరో మనం రెస్టారెంట్కి ఎట్లా వెళ్తున్నామో పబ్కి వెళ్తాం. ఎందుకంటే కొంతమంది మేము ఎందుకు వెళ్ళొద్దండి, మీరు ఎందుకు, నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, దాని టైమింగ్ ఉంటుంది. భర్త మన కోసం వెయిట్ చేయొద్దండి, భర్త కోసం ఆడది ఎదురు చూస్తే కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. అది కూడా ఏమంటారా మేమెందుకు చూస్తామండి అంటే అది డామినేషన్ అవుతుంది. ప్రేమగా అంటున్నా నేను, థ్రిల్లింగ్ ఉంటుంది. పిల్లల్ని మంచిగా తినబెట్టి పడుకోబెట్టి భర్త కోసం వెయిటింగ్ చేసిన ఉన్న ఆనందం ఇంకెళ్ళుంటే చెప్పండి. పొద్దంతా జరిగిన విషయాలన్నీ చెప్పాలి, ఆతృత, ఇలా ఉండాలి, తినాలి, కలిసి ఉండాలి అనేది ఉంటుంది. అది లైఫ్. నేను అనేది ఏంటంటే ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్లో తీసుకొస్తే ఇలాగే జనాలందరూ ఇలాగే చెత్తగా అంటారు. ఎందుకు రోజు నన్ను డైరెక్ట్ పేరు పెట్టకుండా చక్కగా చీర కట్టుకున్నారు, ఆ నోరేంటి కంపు అన్నది. నేనేమంటున్నా, నాది నోరు కంప నువ్వంటున్నావు కదా, ఆమెది ఒళ్ళు మొత్తం కంపే. ఎందుకు అంటే నువ్వేంటి, నీ డ్రెస్సింగ్ ఏంటింది, నువ్వు ఏ వంశంలో పుట్టావు, నువ్వు ఎలా పుట్టావు, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు, నీ వల్ల 10 మంది కుటుంబాలు ఏమైనా బాగుపడుతున్నాయా? నువ్వేమంటావు? పరాన్నజీవి అంటే పబ్లిక్లోకి వచ్చి 10 మంది షోలు చేస్తే ఇచ్చిన డబ్బులతోని నువ్వు పరాన్నజీవి. నేను కాదు, మీ స్టూడియోకి వస్తే నాకేం 1000 రూపాయలు ఇవ్వలేదు, నాకేం డీజిల్ ఖర్చు, నేను పరాన్నజీవిని కాదు. నా బాక్స్ నేను తెచ్చుకొని తిన్నాను, నాది నేను తెచ్చుకొని తిని నాకు తెలిసింది 10 మందికి చెప్తున్నా. నీవు తీసుకున్న షోకి, నువ్వు తీసుకున్న డబ్బులకి ఎవరైనా పిల్లల్ని ఏమైనా ఆర్ఫన్స్ని ఏమైనా అడాప్ట్ చేసుకున్నావా, ఒంటరి మహిళలకు భరోసా కల్పించావా, సమాజాన్ని ఏమైనా ఉద్ధరించావా? చెప్పు. నాకు పోటీ అంటున్నావు కదా, నువ్వు అసలు సాటే కాదు. నేను చేసిన సేవలో రా, నువ్వే అదే వస్త్రధారతో పబ్లిక్లోకి రా, ఊర్లలోకి పోదాం. హైదరాబాద్లో వద్దు, ఊర్లలోకి పోదాం, నేను ఇద్దరం పోదాం. నేను ఊర్లోకి వస్తే ముసలోళ్ళు చీపురు కట్టలతో కొడతారు. ఎందుకు అంటే ధర్మాన్ని కాపాడాల్సిన మనం ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఎవరికి రాని అదృష్టం నీకు వచ్చింది, ఆ అదృష్టాన్ని మీరు గొప్పగా చేసుకోవాలి. కానీ నువ్వు ఇచ్చే మెసేజ్ వల్ల కొంతమంది 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉట్టిగా రాలా. మీరు ఏం చెప్తారో చూద్దామని నీ వీడియో రిలీజ్ అయితే కథం. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేటప్పుడు నీకు సగం బట్టలు ఉన్నాయి నీకు. నువ్వేంది నీ వస్తున్నా మొగడంటే విలువ లేదు, మొగడంటే ఓ గౌరవం లేదు, ఓ పుస్తలతాడు ఉండదు, ఓ కాదు ఉండదు, ఓ కాళ్ళకి మెట్టెలు ఉండవు. నువ్వు అమ్మ సమాజాన్ని ఉద్ధరించేది. కొన్ని ఉంటాయమ్మా, పుస్తలతాడు బరువు అవుతుంది మనిషికి, సరే అది కూడా ఇప్పుడు అన్నాం అనుకో, అవునండి మా ఫ్యాషన్ అంటారు. నేను చెప్తున్నా నా అభిప్రాయం. ఒక పెళ్ళయింది అని గుర్తుపట్టాలి అంటే ఒక మంగళసూత్రమే చూస్తారు ఆడపిల్లకి. ఇవన్నీ వదిలేసేసి నువ్వు అన్నీ చేసి అన్నీ మొత్తం నేను సగం గుడ్డలు వేసుకుంటామంటే ప్రజలలోకి వస్తే చీకి చింతకేస్తారు. ఊరికనే కాదు, సమాజానికి ఒక మంచిది తెలియజేయి, లేకపోతే మూసుకొని ఉండు. కానీ నువ్వు ట్విట్టర్లో ఎంతసేపు ఉన్నా నీ బతుకంతా ట్విట్టరే. ఆఫ్లైన్లోకి నువ్వు వచ్చేది ఉండదు, ఆన్లైన్లోనే చెప్తావు తప్ప నువ్వు ఏం వచ్చేది లేదు, బయటకు వచ్చేది లేదు, ప్రజలలో మాట్లాడేది లేదు. నిజంగా ఏదేమైనా కూడా మొత్తం పాన్ ఇండియా మొత్తం ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకు అనంటే ఇక్కడ జర్నలిజం చాలా పెద్దన్న పాత్ర వహిస్తుంది. మంచి డిస్కషన్ పెట్టింది సోషల్ మీడియా. నాకు తెలిసి ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా. మంచి ఏంది చెడైంది అనేది పిల్లల్లో కొంచెం మార్పు కూడా రాబోతుంది. అమ్మో డ్రెస్ వేసుకుంటే ఇలానంట అనేది చర్చించుకుంటున్నారు. ఎక్కడ సాఫ్ట్వేర్ కానీ ఎక్కడ పోయినా. నేను ఏదో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్లో నుంచి డ్యూటీ అయిపోయి వస్తుంటే మీరు నిన్న టీవీలో మాట్లాడారా, బాగా మాట్లాడారండి, మంచి చెప్పారండి అంటారు. ఎందుకు చెప్తున్నా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మగవాళ్ళు వచ్చి మేడం నిన్న పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసి మేడం మీరు సంధ్యక్క కదా మీరు నిన్న మాట్లాడిండ్రు అక్క ఒక సెల్ఫీ అంటే నేను సెలబ్రిటీని అంటే నేను సెలబ్రిటీని ఫీల్ కావట్లేదు. వాళ్ళు అంటారు మగవాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో తల్లి పిల్ల చెల్లె అందరూ ఉంటారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనికి తాడుబొంగరం లేదు. తిన భర్త బీహార్, తెలుగు రాదు. తినకి ఇంట్లో జడ్జిమెంట్ చేయడానికి ఉంటారు. పిల్లలకు తెలుగు రాదు. పిల్లలు ఇద్దరు మమ్మీ ఓ డ్రెస్ వచ్చాను మమ్మీ ప్లీజ్ మమ్మీ నక్కో మమ్మీ అంటే చూప్ బయటరే అంటున్నావు. చిన్నపిల్లగాడు చూప్ బయట అంటారు. రేపు పెద్దగా అయిన తర్వాత నేను జడ్జ్ చేసినప్పుడు నీ కొడుకుని ఏం చెప్తావు? నువ్వు చెప్పినప్పుడు నీ కొడుకు నిన్నప్పుడు చూప్ బయట అంటే నీ బతికెందుకు అని నేను అడుగుతున్నా. ఈ డబ్బు ఎందుకు, ఈ ఓరా ఎందుకు, ఈ అహంకారం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వేస్ట్. ఎలా ఇవన్నీ డబ్బులు, ఇవన్నీ మన పిల్లలు మనం కాదన్న తర్వాత మన బతికే వేస్ట్. అయితే నాకు అర్థమైందండి మీరు చెప్పినవన్నీ. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, అంతా వాస్తవాలే. దీంతో పాటు ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను.
మగవాళ్ళు అయి ఉండి నా అన్వేషణ లాంటి వాళ్ళు కూడా వచ్చి, అది ఈరోజు చేస్తున్న వీడియో కాదు, అది కొన్ని సంవత్సరాలుగా ఒక 2 మిలియన్స్ పైన ఫాలోవర్స్ దాకా వచ్చి రకరకాల వీడియోస్, రకరకాల భాష, రకరకాల వేషధారణ, రకరకాలటువంటి పిక్చర్స్ని పోర్ట్రేట్ చేయటం. అసలు ఆయన అనని వాళ్ళు లేరు, గరికపాటి గారేమిటి, వాళ్ళేమిటి, వీళ్ళేమిటి, అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎక్స్పోజ్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం, ఇవన్నీ కూడా. మరి మీరు ఈ మాటల స్వేచ్ఛకు సంబంధించి దుర్వినియోగానికి మీరేం చెప్తారు? మనమే పెంచి పోషించామా ఫాలో చేసి వీళ్ళందరినీ? నేను అందుకే ఏం చెప్తున్నానమ్మా, సమాజంలో కొంతమందిని మార్చలేము, అందరినీ మారవడం. నేను అన్నది ఏంది, 90% మార్చిన 10%ని అసలు మారవలేం. రాజు గొప్పోడా, మొండోడు గొప్పోడా అంటే మొండోడే గొప్పవాడు అంటే, ఈ ఎదవ మన భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, ఈ యొక్క సాంప్రదాయ కుటుంబంలో ఉండి, ఈరోజు ఒక కన్నతల్లి పాలు తాగి కన్నతల్లి రొమ్ములను పిసికిన వ్యక్తి ఈ అన్వేష్ గాడు. ఎందుకు అనంటే, ఒక సీతమ్మ గురించి మాట్లాడినప్పటి నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు వాడి మీద. కానీ సీతమ్మ గురించి ద్రౌపది గురించి మాట్లాడిన తర్వాత వాడు మనిషి అని ఎట్లా అనుకుంటా? మీరు ఒక మాట చెప్పండి. మనము ఎక్కడో దేవుడు జర్నీ చేస్తే దేవుడు కనిపిస్తే ఇట్లా అంటాం. అలాంటి భక్తి మనకు ఉన్నప్పుడు వాడు ఒక తాడు బంగారం లేనోడు. వాడు ఒక భార్య లేదు, తల్లి ఉందంటుంది, ఆ తల్లి ఎక్కడుందో మనకు తెలియదు. వాడు చేసేది ఇలాంటి వాడిని ఏం చేయాలంటే ఎన్కౌంటర్ చేయాలి. నష్టం ఏం లేదు. సమాజాన్ని చీడపురుగు, నువ్వు సేన్లో చీడపురుగు ఉంటుంది, చంపేస్తావా? మందు కొట్టి చంపేస్తావా? లేకపోతే దాన్ని పెంచి పోషిస్తావా? తీసేస్తాం కదా. ఒక అమ్మాయి మీద మన దగ్గర అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు, తర్వాత ప్రగతి దాని మీద ఇష్యూ జరిగినప్పుడు, మొన్న ఒక డాక్టర్ మీద జరిగినప్పుడు ఎన్కౌంటర్ ఎందుకు చేసాం? పర్వాలేదు, అందరు పార్టీలకు ఖచ్చితంగా ఇష్టపడ్డారు. అలాంటి చీడపురుగు చేను మొత్తం ఖరాబ్ చేస్తుంది. మీకు అర్థం కాలే? ఇవాళ మన దేశానికి కాదు, వాడు ఆ దేశం నుంచి ఇంకో దేశానికి అంటాడు రేపు. వాడు ఇక్కడ చట్టాలలో చట్టం, నేను అదే చెప్తున్నాను. ఇవాళ మనం హిందువులం, మనము ఒక ధర్మం న్యాయంతో నడుస్తున్న వాళ్ళం. వాడు మాట్లాడుతుంటే నరాలు చిట్లిపోతున్నాయి. వాడి దగ్గర ఉంటే నాకు తెలిసి ఏం చేసే వాళ్ళం కూడా తెలియదు, తెలుసా? అంటే ఇలాంటి వ్యక్తి మన సమాజానికి అవసరమా అంటాం. వాడిని మనం ఫస్ట్, నేను అదే చెప్తున్నాను, జనాలు చెడు వస్తే ఏ రకంగా మాట్లాడారు చూసావు కదా. మంచిని ఎంత తీసుకుంటారో జనాలు చాలా గొప్ప వాళ్ళమ్మా. ఇవాళ వాడు వస్తే తన్నడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది నాకు తెలిసి అన్ఫాలో కొడుతున్నారు. మరి ఇక మనం చేయాల్సినది ఒకటే ఉంది. చట్టం తీసుకొచ్చినప్పుడు వాడు ఇక్కడ కాదు, చైనాలో ఉంటే మనం తీసుకురాలేమని కొంతమంది అంటున్నారు. ఆ చట్టాల గురించి మనకు తెలియదు. వాడు మన దగ్గరికి రావాలి, సంస్కృతి సాంప్రదాయాలని వాడు మంటలు కలిపిండు. ఒక అమెరికా మనం వెళ్తే ఆర్యూ ఇండియన్ అంటారు మన చీరను చూసి. అంటే మనకు ఒక బ్రాండ్ ఉంది, దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ని మనం ఖరాబ్ చేసుకోకుండా ఇలాంటి చెత్త నా కొడుకులను వాడు మాట్లాడేది, వాళ్ళ అమ్మనైనా సిగ్గుపడుతుండొచ్చు తెలుసా. ఆ వాటర్ మిల్లన్ ఏంది, ఆ క్యారెట్ ఏంది, వాడు ఆ జన్మ వాళ్ళ అమ్మనే కదా, అక్కడి నుంచే కదా మనం వచ్చింది. వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు ఒక మనిషి అయితే అట్లా మాట్లాడతాడా? చిత్తకార్తి కుక్క కూడా అంత ఘోరంగా ఉండదు తెలుసా. అంత దరిద్రమైన లాంగ్వేజ్లో వాడు మాట్లాడుతుంటే నరాలు తెగిపోతున్నాయి తెలుసా. సునైనా నువ్వేమన్నాను అలాంటివి ఏదోమని మనం ఆ టైంలో ఏం చేస్తామో తెలియదు. నీకు శర్మ ఏదో విషయంలో నాకు కంట్రోల్ తప్పాను, ఒకసారి లేచి తన్నడానికి వచ్చాను. వాడు ఒక మాట అన్నందుకే, వాడు అన్ని మాటలు అంటే మాత్రం పక్కగా ఈ భారత మాతను కూడా అంటున్నాడు. భారత మాత జై అంటాం మనం. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా అక్కజల్లని అని మనం ప్రతిజ్ఞ చేస్తుంటాం. వాడు ఎక్కడ పుట్టాడమ్మా, ఎక్కడ మాట్లాడుతున్నాడమ్మా? వాడు ఇక్కడ రాడనుకుంటున్నాడు, ఇంకా నేను రాను అంటుండు. మనం ఇప్పుడు ఒక 10 మందిని కూర్చొని షో చూస్తుంటే కొన్ని ఎబ్బెట్టి వస్తుంటే మనం టీవీ ఆఫ్ చేస్తాం. అట్లా పెట్టుకొని చూస్తావా? లేకపోతే ఎవరైనా మనం లేచిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం. దురదృష్టవశాత్తు ఎన్నో షోస్ అండ్ ప్రోగ్రామ్స్ అట్లా ప్రోత్సహించబట్టే తెలియకుండా మనం అందుకే చెప్తున్నా. ఇప్పుడు జబర్దస్త్ షోలో ఎంత డబుల్ మీనింగ్లు ఉంటాయి. ఎక్కడ పోతుంది సమాజం? బిగ్ బాస్లో ఎక్కడ పోతుంది సమాజం? అందరిని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టడము, అది ఎంటర్టైన్మెంటా, అది లేకపోతే సమాజానికి ఏమైనా ఉద్ధరిస్తుందా? నేను అదే చెప్తున్నాను. అందుకని నా పోరాటం అయితే ఆగదమ్మా. నేనైతే అజెండా ఏమిటి? నా ఎజెండా ఒకటే, సనాతన ధర్మంలో ట్రెడిషనల్గా ఉండాలి. ట్రెడిషనల్గా ఉంటూ స్వేచ్ఛగా, నిండుగా, పద్ధతిగా ముందుకెళ్ళాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కంపల్సరీ మన భావితరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. సమాజంలో చూపులో కాదు, మగైనా ఆడైనా మార్పు వస్తుంది. చట్టాలలో మార్పుల కన్నా మనిషిలో మార్పు రావాలి. మేము అనేది ఏంటంటే తప్పన్నప్పుడు తప్పని నిలదీయండి. నాకెందుకులే అనుకున్నాను ఈ రోజులు, రేపు ఇవాళ నీకు జరగవచ్చు, రేపు మీకు జరగవచ్చు. కాబట్టి తప్పుని మనం ఖండిస్తే మనము ఒకటే, మంచిని ఎంత రిసీవ్ చేసుకుంటామో చెడుని కూడా రిసీవ్ చేసుకోవాలి. కొన్ని మంచివి రిసీవ్ చేసుకోకుండా చెడుని బ్యాలెన్స్డ్గా లైఫ్ అనేది, నువ్వు మంచిదాని అంటే నీ పక్కన చెడ్డవాళ్ళు ఉంటే నువ్వు మంచిదాని అని తెలుస్తుంది. నువ్వు చెడ్డదాని అయితేనే పక్క వాళ్ళు మంచిదని తెలుస్తుంది. కాబట్టి లైఫ్ ఈజ్ కాంప్రమైజ్.
నేను అనేది ఏంటంటే ఏది ఏమన్నా కానీ హ్యాపీగా లైఫ్ ఇప్పుడు ఎక్కడన్నా ఏమైనా దరిద్రమైన మూవీస్ ఎట్లున్నాయేమో ఒక్కటన్నా ఫ్యామిలీతో చూసినట్టుందా? ఆ గుడ్డలేంది అదేంది దాంతో చూసి వాడు మీరు అంటున్నారు వస్త్రధారణలో నేతోనే మీకు రేపులు జరుగుతున్నాయని మీరు అడుగుతున్నారు అన్నమాట. నేను ఫోన్లో అన్నప్పుడు అంటున్నారంటే ఏసండి అంటున్నా. ఎందుకు చెప్తున్నా ఏసాను నేను? ఎందుకు చెప్తున్నా నేనేమంటున్నాను ఆ టైంలో చిన్నపిల్ల అవైలబుల్ గా ఉన్న ఫన్ కోసం చేసి ఏమైతుందంటే అనసూయ లాంటి చెత్త డ్రెస్సులతోని వాడు మొత్తం నిండుకుంటుంది మనసులో. నిండిపోయి ఏం చేస్తాడు వాడు? డ్రింక్ చేస్తాడు. డ్రింక్లో మనం తెలంగాణలో ఆంధ్రలో అంటాం, మనం కొంచెం డ్రింక్ చేసినప్పుడు అంటాం చూడు, నీకు ఏమైనా తాగినప్పుడే గుర్తుకొస్తాయి అన్ని. ఇంట్లో అంటమానమా కొంతమంది భర్తలకి ఎప్పుడెప్పుడో గుర్తొస్తాయి డ్రింక్ చేసిన తర్వాత. నువ్వు అప్పుడు ఇట్లా చేసినావు, అప్పుడు అట్లా చేసినావు అంటే తాగినప్పుడు వాడు మనసు ఆధీనం లేదు, గతమంతా గుర్తుకొస్తుంది. గతం గుర్తుకొచ్చినప్పుడు వర్తమానంలో ఇట్లాంటివి చూసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే కామంతో వాడు మైండ్ అదైపోయి అక్కడ 2 సంవత్సరాల పిల్లనా 80 ఏళ్ళ ముసలామనా ఇవన్నీ దాడి జరగడానికి ఈ అనసూయ లాంటి వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ విషయంలోనే ఉంటుంది. 100% అప్పటికప్పుడు రేపులు జరగవు. అది మైకంలో నిండిపోయి ఇప్పుడు సంధ్యారెడ్డి అంటే నాకు గుర్తు రావట్లేదండి అంటాం. సంధ్యారెడ్డి ఫేస్ అంటే గుర్తొస్తుందండి అంటాం. ఒక వ్యక్తి మొన్న ఇట్లా వచ్చిందండి, అబ్బో ఏం ఫిగర్ అండి అంటాం. అది మర్చిపోలేకపోతున్నాం అంటారు. నేను అనేది ఏంటంటే దానివల్లనే 80 ఏళ్ళ ముసలామ దగ్గర ఏముందని పోతాడు వాడు. అక్కడ 80 ఏళ్ళ ముసలాం కాదు. ఈ వస్త్రధారణ విషయంలో వాడు మైకంలో నిండిపోయింది, వాడు మైండ్లో నిండి ఆ క్షణంలో ఆ పని అయిపోతే నెక్స్ట్ డే వాడు పడతాడు. జైళ్ళల్లో మీరు ఇంటర్వ్యూలు చేసినప్పుడు జైల్లోకి పోయినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఖైదీలను అడిగితే ఏం చెప్తాడు? క్షణికావేశంలో జరిగిందండి అంటారు. మరి అనార్థాలకి ఇది కారణం కాదా? ఏంటండి డ్రెస్సు? నువ్వు తరాలు మారినా అరటాక్ మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు వచ్చి అరటాక్ మీద పడ్డా చినిగేది అరటాకే. మీరు ఏమన్నా అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత జరిగినా ఖండాలు దాటినా మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు. నాకు కన్నడానికైనా నేను యూఎస్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి మేము 20 సంవత్సరాలు అయితే మేము ఇక్కడ సెట్ అయ్యాము, డల్లాస్లో మాది మొత్తం ఒక కాలనీ ఉంటుందండి, మేమైతే ఇవే బట్టలు వేసుకుంటామండి, పొట్టి బట్టలు వేసుకోమండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు జీన్స్ కొంచెం అది వేసుకుంటాం, తర్వాత మేమైతే మా డ్రెస్లు వేసుకుంటామండి, మేము మా మనోభావం అయితే మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మాకు మాట్లాడాలని ఉంది, మీలాగా మాట్లాడాలంటే ఇప్పుడు 10 మంది వస్తామని మేము వాళ్ళు మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపించింది. కంటెంట్ పంపిస్తుంది, ఇది మాట్లాడండి, చట్టాలలో ఇట్లా తీసుకురండి అని చెప్పి. నేను అదే అంటున్నా, ప్రభుత్వాలు మారినా ఏది మారినా మహిళలపైన జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతున్న వస్త్రధారణ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాం. కొంతమంది వక్తలే అంటున్నారు ఏంటండి మీరు భలే చెప్తున్నారు, దేవాలయాల మీద బూతు బొమ్మలు లేవంటే దేవాలయాల బూతు అప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ లేవు. ఈ సోషల్ మీడియా కూడా చెత్త అంతా కోవిడ్కి ముందు లేదు, ఇంత కోవిడ్ తర్వాత ఆన్లైన్లు అవి ఇవి అని చెప్పి వచ్చినాయి. కానీ అప్పుడు ఏంటంటే మనకు సెక్స్ గురించి కానీ ఒక దాంపత్య జీవితం గురించి కానీ ఒక బుక్కుల వల్లనో లేకపోతేనే అక్కడి నుంచి జంతు శాస్త్రం నుంచి మనకు వచ్చినాయి కాబట్టి అది అలా ఒక సింబాలిక్ అనమాట. కానీ మనం ఒక దేవునిలాగా చూడాలి, కానీ దాన్ని కూడా మీరు కామంతో చూసుకొని మళ్ళీ దేవునితో పోల్చుకోవడం అనేది ఇంకా మనం ఎక్కడ పోతున్నాం సునైనా చెప్పు. మనం అందరిలో ఇప్పుడు ఇవాళ ఇంతమంది, నేను అనేది ఏంటంటే సుమ 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది, ఆ అమ్మాయికి ఆఫర్లు రావట్లేదా? నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుకుంటావు అదే కంటిన్యూ చేస్తున్నావు. నీకెవరు చెప్పలే, నువ్వు పెరిగిన వాతావరణం అట్లాంటిది. అనసూయ పెరిగిన వాతావరణం నాకు తెలిసి అమ్మాయి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు బాగుందమ్మా. స్వేచ్ఛ ఆ పిల్లకి అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల అంటే జరిగింది. మీకు అర్థమైందా? డిగ్రీ వరకు వాళ్ళ అమ్మాయి ఇచ్చిన డ్రెస్సులు వేసుకునేదంటే పోచంపల్లే కదా అమ్మాయిది. అంటే మేము దగ్గర నుంచి చూసిన అమ్మాయి వస్త్రధారణ కానీ మాట్లాడినప్పుడు ఎన్టీవీలో మన భక్తి టీవీలో చేసినప్పుడు చాలా మాట్లాడేదాన్ని. ఎంత ఘోరంటే డబ్బు అహంకారం. నేను అనేది ఏంటంటే డబ్బుతో అన్ని కొనలేమమ్మా. మానవత్వం మనము ఆత్మగౌరవం తాకట్టు పెట్టొద్దు. డబ్బు మనకు ఎంత అవసరమే డబ్బు. అవసరానికి మించిన డబ్బు కూడా ఇగో ఈ మితిమీరిన స్వేచ్ఛ అవుతుంది. ఇవాళ ఆమె తాగే ఒక వాటర్ బాటిల్ 36,000 ఏమనంట. 100 రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకోవాలంటే ఎంత ఆలోచించాలి మనం. అంటే లావిష్గా డబ్బు వస్తుంది. నీ అందం ఉన్నంత వరకే ఈ షోలు ఇవన్నీ. తర్వాత నీ పరిస్థితి ఏంది? నీ దేహం ఏంది? ఒక్కరోజు కుళ్ళిపోతే నువ్వు ఇంట్లో చనిపోయిన క్షణం మన ఇంట్లో పెట్టుకోరు బాడీని. ఈ బాడీ కోసం ఎందుకు మనం? ఈ బాడీ మనకి ఎంత మన భాగాలను మనం ఎంత బాగా ప్రేమించుకుంటే అంత మంచిదని నేనంట. కానీ పబ్లిక్లో చేయకుండా న్యూసెన్స్ చేయకుండా ఉన్నంత వరకు మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కొంచెం బతకనివ్వండి సమాజానికి. ఇప్పటికే నైటీ నుంచి నైట్ డ్రెస్ వచ్చింది, నైట్ డ్రెస్ నుంచి ఇది వచ్చింది. అడిగే వాళ్ళు లేక ఇలా ముందుకు అయిపోతున్నారేమో అనిపించింది. ఒకప్పుడు నైటీ వేసుకోవాలంటే ఆ పట్టణాలలో చదువుకున్న వాళ్ళు జాబులు చేసే వాళ్ళు హైదరాబాద్లో నైటీలు వేసుకుంటోళ్ళు. ఊరికి కూడా బాకింది ఇప్పుడు.
ఇట్లాగే మనం మాట్లాడకుండా పోకుండా సరే ఓకే అది ఒకందుకు కంఫర్టబుల్ డ్రెస్ నేను కాదన్నాను, కానీ అలా ఇంకా ఎంతవరకు వస్తుంది, ఇది ఊర్లలో గిట్ల వస్తే ఏంది పరిస్థితి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు స్పందించాలి. ఒక్కరితోని ఇద్దరితోని ఒకటే కాదు. నేను ఫస్ట్ మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు 200 మంది అమ్మ 2003లో, ఇలా 3 లక్షల మంది అయ్యారు. సో ఈ సంస్కృతి ఊర్లో కూడా పాకింది. ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిజంగా పాకింది. అంటే మనం ఎక్కడున్నాము అంటే 26, 25లో ఉంటే ఇక అయిపోయిందా? నేను అనేది ఏంటంటే నువ్వు 26 యుగాలు మారినా మన సాంప్రదాయాలు మారొద్దని నేను చెప్తా. ఏది ఉన్నా అమ్మా తింటున్నామని బొక్కలు మెడలు వేసుకోవద్దు. ఎక్కువ బిర్యానీ తిన్నా కూడా ఏమైతే అజీర్తి అవుతుంది. నేను అనేది ఏంటంటే ఎంతలో ఉండాలి అంతనే ఉండాలి. సమపాళ్ళ మనం ఏంటంటే మన అందాన్ని కనిపించనంటే చీరలో ఎంత అందం ఉంటే తెలుసా అమ్మ, మీకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, ఒక బాపు గారు గీసిన బొమ్మ ఒక నవలలో ఒక చీర గురించి ఎంత వర్ణించాడు అంటే, మరి చీర అంటే అందరు చీర అనుకున్నారు. చీర గురించి అయితే నేనైతే చెప్తానండి, అసలు ఎక్కడ అందం కనిపించాలో అక్కడే మగవాడికి. అది దాన్ని ఎవరు తప్పు పట్టారు. డ్రెస్లో కూడా, పంజాబ్ డ్రెస్లో కూడా మనం వేసుకునే డ్రెస్ స్టైలు ఒక ఇంప్రెషన్ వస్తుంది. నేను అనేది ఏంటంటే చెడుని ఇవ్వకండి, ఒకవేళ మంచి ఇవ్వకపోయినా పర్వాలేదు, సమాజాన్ని చెడగొట్టకండి అంట. నేను అనేది ఏంటంటే అనసూయ వల్ల ఒక 10% ఉంటారు. అనసూయ ఒక్కతే కాదు. నేను అనసూయ గురించే ఎందుకు మాట్లాడామంటే ఆమె స్పందించింది కాబట్టి తెర మీదకి వచ్చింది. తెర వెనుకునే వాళ్ళు 10 మంది ఉన్నారు. లేదే పబ్బులలో దాగి సిగరెట్లు దాగి బట్టలు చింపుకొని 3 గంటలకు పోతారా? నేను అనేది ఏంటంటే ఏ భర్త అయినా కూడా పబ్బులలో తిరిగేదాన్ని, అర్ధరాత్రి 12 గంటలకు తిరిగేదాన్ని. మీరు అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఒక జవాబుదారి, కుటుంబానికి మీరు ఒక జవాబుదారి. కాబట్టి నీ భర్త కూడా నిన్నే పికప్ చేస్తున్నాడు, పిక్ చేసుకుంటున్నాడు. అది హ్యాపీగా నువ్వు ఒకవేళ నైట్ అంతా డ్యూటీ చేసి వస్తే తెల్లారి భర్త పిల్లల్ని రెడీ చేసి పంపిస్తున్నాడు. లేదమ్మా, అసలు మగవాడు చేయొద్దనే మన రూల్ ఏం లేదు కదా. లేదు, మరి చేస్తున్నాడు అంటే నువ్వు హ్యాపీనే కదా. నేను అనేది ఏంటంటే కంఫర్ట్ లైఫ్, కంఫర్ట్ డ్రెస్. సీతక్క కూడా చెప్పింది డ్రెస్ మీద చాలా చాలా శాతం చెప్పింది. డ్రెస్ మీద మనము డ్రెస్ వేసుకోవాలి, కానీ మీకు విలువైన డ్రెస్ని వేసుకోండి, మీకు ఇష్టం ఉన్న డ్రెస్ని వేసుకోండి, కానీ నీట్గా ఉండాలి, నిండుగా ఉండాలని. ఎట్లా పడితే అట్లా పద్ధతి కాదు, వేసుకుంటే ఊరుకోమన్నది. ఆమె ఒక మినిస్టర్ కాబట్టి చెప్పింది కాబట్టి కొంచెం వెనకకు తగ్గారు. ఇప్పుడు ఈరోజు రాశిగారి ఫలాల గురించి మాట్లాడిందంటే నీకు కూడా ఉన్నాయి కదా అవి. అప్పుడు నాకు తెలుగు రాదు అని చెప్తున్నావు, డబ్బు ఇస్తే ఏదైనా మాట్లాడతావా అనేది నేను చెప్తున్నా. రాసినన్నా, నన్నన్నా, నిన్నన్నా ఆడవాళ్ళమే మనం. దానికి నవీన రోజా కూడా క్షమాపణ చెప్పాలి. ఆడదానివే కదా మనము. ఇప్పుడు ఇంద్రజాకు కూడా మీ 99 నుంచి చెప్తున్నా నేను. డబ్బులు తీసుకున్నా, ఏది తీసుకున్నా ఆడవాళ్ళ మనోభావాల దెబ్బతీసే డబల్ మీనింగ్ డైలాగులు ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు అబ్జెక్షన్ చేయాలి. ఎందుకమ్మా ఈ డబ్బులు? ఒకరిని ఇబ్బంది పెడుతూ ఆ డబ్బు ఎందుకు మనకు అనిపిస్తుంది? నేను చక్కగా చేసుకోండి, చక్కగా నిండుగా ఉన్నారు, ఆబ్జెక్షన్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంద్రజ గారి గురించి నాకు చాలా స్టోరీ తెలుసు. చాలా గొప్ప అమ్మాయి. కొంచెం భాష మీద పట్టు ఉండి మాట్లాడేటప్పుడు ఉండాలి. హైపరాధిగానికి మాత్రం చెప్తున్నా, పుచ్చరైపోతుందిరా నీకు. నువ్వు ఇంకా డబల్ మీనింగ్లు మాట్లాడి ఆడవాళ్ళని ఇబ్బంది పెడే మాటలు మాట్లాడినావనుకో, నీకు మాత్రం పుచ్చరైపోద్ది. కరెక్ట్ ఇక్కడి నుంచి కరెక్ట్ ఆడవాళ్ళు నిన్ను కరెక్ట్ పెంచలేదనుకుంటా మీ ఇంట్లో వాళ్ళు. నేనేం మాట్లాడిన సెలబ్రిటీని అనుకుంటున్నావా? నీకు అనసూయకి తమాషాలు అవుతున్నాయి. మీలాంటి వాళ్ళ వల్లనే సమాజం చెడిపోతుంది. అంటే నేను జబర్దస్త్ షోకు నేను 3 లక్షలు తీసుకుంటున్నా ఒక స్క్రిప్ట్కి కానీ కాదు. ఎందుకురా బతుకులు? డబ్బులు తీసుకొని మా ఆడవాళ్ళ మనోభావాలను తీసుకొని డబ్బులు మీన్ ఏదో దాంట్లో చెప్తాడు. తిన్నావారా? లంచ్ బాక్సు అమ్మ ఇచ్చింది అంటే ఏంటది? అంటే ఇలాంటివి స్క్రిప్ట్ అంటే పక్క వాళ్ళు నవ్వుతుండగానే నీకు ఎంటర్టైన్మెంటా? సిగ్గుండాలి. నేను అనేది ఏంటంటే అసలు నాకు మంచి ఛానల్స్, నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ ఏంటంటే చైల్డ్ మీద, ఒక యువత మీద, ఒక మహిళ మీద సమాజానికి ఉపయోగపడేది సినిమాలు తీసినప్పుడు సబ్సిడీ కూడా ఇవ్వండి. మన రాష్ట్రంలో లేదు, ఇక్కడ మహారాష్ట్రనో మన పక్క రాష్ట్రాలలో ఉంది. ఆ సబ్సిడీ ఇస్తే ఏమవుతుందంటే ఒక డాక్యుమెంటరీ చేసేటప్పుడు, ఒక వెబ్ సిరీసు, ఒక మంచి కోసం, ఒక మహిళ గురించి, మహిళా సాధికారత కోసం, ఒక మహిళ అంటే ఏంటి, ఒక ఉలికిపడేలా తెలుగుదనం ఉలికిపడేలా అలాంటి సినిమాలు తీసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తే ప్రోత్సహించినట్టు ఉంటుంది. యువతకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక మనిషి ఎట్లా ఎదగాలి సమాజంలో, నిరుత్సాహపడొద్దు. ఒక ఒంటరిమైన భర్త చనిపోయినప్పుడు ధైర్యంగా ఎలా ముందుకెళ్ళాలి. అండ్ మీరు చెప్పారు 2003లో స్టార్ట్ చేసినప్పుడు మన ఫౌండేషన్ 20 మంది, ఈరోజు
అదొక శక్తి 3 లక్షల మంది. 3 లక్షల ఆ మంది. రోజు నేను ఎందుకు అనుకుంటే స్వాలంబన ఇంతమందికి ఉండేది ఎందుకు కాదుగా. ఆ రోజు నన్ను చాలా విమర్శించారు మా కుటుంబస్తులు, మా కుటుంబంలోనే అన్నారు. నేను 200 మందితో స్టార్ట్ చేసినప్పుడు పేపర్లో వస్తే హే, నువ్వు పేపర్లో వచ్చావా ఏంటి నీకు అవసరమా అన్న. నాకు అవసరమే అన్న. ఆ రోజు నేను వద్దనుకుంటే నేను ఎవరిని చంపి పేపర్లో రాలే, దాంట్లో కేసులో ఇరుక్కొని పేపర్లో రాలే. ఒక మంచి పని చేశాను. మన కుటుంబంలో ఇంటా వంట ఉందా ఏంది అని మా రిలేటివ్స్ అన్నారు. ఏంది నువ్వేం సమాజాన్ని వద్దని. ఎస్, నేను ఫస్ట్ నుంచి అంతే, బై బర్త్ నుంచి వచ్చింది నాకు. ఇప్పుడు కాదు, నాకు ఇప్పటిదిప్పుడు స్క్రిప్టు లేకపోతే అతను ఏదో అడుగుతాడు నేనేదో చెప్పడానికి ప్రిపేర్ అయ్యి రాలేదు. మీరు కామన్గా మీరు ఏం అడగకుండా నేను ఎందుకు చెప్తున్నా. నేను ఇంగ్లీష్ మీడియాలు చదవకపోయినా మహిళలను డబల్ పిహెచ్డీలు చేసిన కాబట్టి చదువు కన్నా సంస్కారం గొప్పదంటారు. అట్ ద సేమ్ టైం చదువు కావాలి, నేను కాదంటలేను. సంస్కారం ముఖ్యం. చదువుకున్నానికి అందరు సంస్కారమా? అంత పెద్ద చదువుకుంటాడు వాడు, చదువుకున్నవాడు వాడు సంస్కారం లేని మాటలు మాట్లాడతాడు. నీకన్నా ఇక కులాన్ని మనము అన్నట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని సాంప్రదాయాలు చదువుకున్నాను కన్నా వాడు మేలు అని అంటారు. ఎందుకంటారు అని అంటే వాడు చదువు రాకపోయినా కూడా ఎవరి బట్టలు వాళ్ళని తీసుకుపోతాడు, ఎవరి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తాడు. ఆ సామెత పుట్టింది. నేను అనేది ఏంటంటే, నేను తప్పుగా అనట్లేదు, బట్ నేను అనేది నేను అంటున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా మీకు అందరికీ నేను కైండ్లీ ఇన్ఫర్మేషన్, నేను మాట్లాడేటప్పుడు ఏదన్నా ఒక మాట దొరికినా కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే ఆవేశంతో బాధతో సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలని లేకపోతే జరుగుతున్న సంఘటనలు ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఒక చెల్లిగా ఒక అక్కగా నన్ను క్షమించాలని చెప్పేసి మీకందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు సంధ్యారెడ్డితోనే స్టార్ట్ అయ్యింది, సంధ్యారెడ్డి సెలబ్రిటీ అవుతుంది అని చాలామంది అంటారు. సంధ్యారెడ్డి సెలబ్రిటీ కావడానికి మాట్లాడుతుంది అన్నది. సంధ్యారెడ్డి 22 సంవత్సరాల నుంచి సెలబ్రిటీనే. కాకపోతే సమాజం నన్ను గుర్తించలేదేమో కానీ మా మహిళలు నన్ను గుర్తించిండ్రు. నేను వెళ్ళగానే వాళ్ళకి ఒకటే చెప్తాను, మేము కుట్టేది జాకెట్స్ ఇవి బ్లౌజులు స్టిచ్చింగ్ అప్పుడు చెప్తాను వాళ్ళకి, ఫుల్ హ్యాండ్స్ ఎలా ఉంటుంది, ఈ నెక్ ఎలా ఉంటుంది, హాఫ్ హ్యాండ్స్ ఎట్లుంటుంది, ఇవి వేసుకుంటే బయటికి వెళ్తే సమాజం మనకి ఎట్లా ఇస్తుంది అంటే నవ్వుతూ ఉండి కరెక్టే మేడం మాకు సిగ్గవుతుంది మీరు చెప్తుంటే అనేవాళ్ళు. ట్రైనింగ్ అంతా అయిపోయింది, 45 రోజుల ట్రైనింగ్ అయిపోయినాక బ్లౌజ్ నేర్చుకున్నారు కదా, హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే ఏమవుతుంది అని అంటే అనిపిస్తుంది మేడం కరెక్టే మీరు చెప్పింది, మరి అది మీకు అవసరం అంటారంటే వద్దు మేడం కరెక్టే మీరు చెప్పింది అంటారు. మరి ఇన్స్టాగ్రామ్లో మరి మన భర్త ఆఫీస్కి వెళ్ళేసి మన కుటుంబం కోసం కష్టపడుతున్నప్పుడు భర్త నన్ను పట్టించుకుంటారని చెప్పేసి పక్క వాళ్ళతో ఎందుకే రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు మీరు అని నేను అడిగాను. అంటే టైం పాస్కి అన్నారు. ఈ టైం పాస్కి మరి ఇది ఎంత దూరం పోతుంది? వాడు మెసేజ్ పెడతాడు, తర్వాత రమ్మంటాడు, తర్వాత కలవమంటాడు, తర్వాత ఏంటి మీ పరిస్థితి? నా సెంటర్లో జరిగినవి చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక విలేజ్ పేరు చెప్పను, మా దాంట్లో వాలంటీర్గా చేస్తుంది. 10th క్లాసు ఇప్పుడు ఏదో వచ్చింది కదమ్మా గెట్ టుగెదర్, 10th క్లాస్ బ్యాచ్. ఈమెకు 3 పిల్లలు అంగవైకల్యమే, మగపిల్లలు, భర్తతో చక్కగా ఉంటుంది. 10th క్లాస్ గ్రూప్ అని చెప్పేసి గెట్ టుగెదర్కి పోయిందంట. చిన్ననాటి జ్ఞాపకాలతో అతనితో పరిచయం అయింది. ఆ పరిచయం గ్రూప్లో ఏం చేశాడు, ఆ గ్రూప్ నుంచి పర్సనల్ దాంట్లోకి వచ్చేసి ఆయ్ డార్లింగ్ అని పెట్టాడు. మంచిగా ఇద్దరు మాట్లాడుకున్నారు. పెళ్ళా మా కాడికి వచ్చింది. ఆ ఫోన్ ఏం చేశాడు, వాళ్ళ భర్త చూస్తాడు. నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. చూసిన తర్వాత ఇద్దరికి గొడవలు వచ్చాయి, మనస్పర్ధలు. అయినా ఆగలేదు అంతటితో. తర్వాత మా ఆయన ఇట్లా అంటుండట్లంటే పట్టించుకోకు, అది కాదు ఇది కాదు అన్నాను. అలా స్థితి మించిపోయిన తర్వాత భర్త చూశాడు. ఒకరోజు ఏమైపోయింది, భర్త వదిలిపెట్టేశాడు. వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు భార్యను తీసుకొని. వీళ్ళ భర్త నాకు సంబంధం వెళ్ళిపోయాడు. 3 అంగవైకల్యం పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. టైం పాస్ అయ్యింది. ఎందుకు అవుతుందని అందుకే చెప్తున్నాను, టైం పాస్గా ఉండొద్దు. ప్రతి మహిళ ఆర్థికంగా మగాడితో పాటు సమానంగా ఎదగాలి అని. ఇది స్వేచ్ఛ. ఎందుకంటే నా గుండెల్లో నుంచి ఈరోజు ఒక ఒంటరి మహిళల కోసం నేను నా వయసు 18 సంవత్సరాలు ఎన్జిఓ పెట్టినప్పుడు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. నిద్రలు లేని రాత్రులు గడిపిన ఎన్జిఓ డెవలప్మెంట్ గురించి 18 సంవత్సరాలు నాకు ఏం తెలుసమ్మా? సమాజంలో జరుగుతున్న చర్చలు, నా జీవితంలో కొన్ని జరిగిన సంఘటనల ఆధారం కూడా చేసుకొని నేను ఎన్జిఓని పెట్టాను. అనుభవాలతో చెప్తూ వచ్చాను. నన్ను లేడీస్ యాక్సెప్ట్ చేశారు. నేను ఎప్పుడు టైలరింగ్ సెంటర్ పెట్టినప్పుడు అవేర్నెస్ చెప్పిన తర్వాత కళ్ళల్లో నీళ్ళించదు. మీకు పర్సనల్గా కొన్ని వీడియోలు పెడతాను చూడండి. ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగా. మొన్న తెనాలిలో మా సెంటర్స్లో ఒక ముస్లిం మహిళ ఏడుస్తుంది. కైకూర నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావంటే, మీరు చెప్పింది నా జీవితంలో జరిగింది మేడం, జరుగుతుంది అన్నప్పుడు మీరు ఆధైర్యపడకండి, మీరు హ్యాపీగా ఉండండి.
మీరు చెప్పింది కరెక్టే. నేను ఒక్క కథ చెప్తాను. ప్రతి భార్య భర్తకి అనుష్కనే, ప్రతి భర్త ప్రతి భార్యకి ప్రభాసే. బయటి వాళ్ళని ఊహించుకోకండి. మట్టికి పోయిన ఇంటోడే ఉండాలి. ఒకవేళ ఒక మహిళ ఎంబడి ఒక మగాడు లేకపోతే 80 ఏళ్ళ ముసలోడైనా బుస కొడతాడు. కాబట్టి మంచైనా చెడైనా పిల్లల కోసం మనం సర్దుకొని పోవాలి. అంటే మీరు చెప్పే మాటలు ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు, ఈ ఓ వ్యవస్థను ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ల పైనుంచి నడిపిస్తూ అనుభవాలు చెప్తున్నాను. వేల లక్షల మంది మహిళలను చూసి అందరికీ ఒక మెంటార్గా ఉంటూ మీ లైఫ్ అనుభవాలని ఇట్లా ఎవరైనా సరే నా బోటితో వచ్చి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడినా నువ్వు మాట్లాడకు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ పొజిషన్లో ఉండి సగం సగం తెలుసుకోవద్దు, నీకు తెలియదు బయట ఏమవుతుందో. నేను ఆవేదనగా చెప్తున్నాను. అంతే, అదే నాకు తెలిసి ఇక్కడ మీరు బయటకు వచ్చారు. ఈ సిచ్యువేషన్ ఇస్ రియల్ సిచ్యువేషన్. వై మీరు ఎందుకింత ఆవేశంగా ఉన్నారు, ఎందుకింత పర్సనల్గా ఉన్నారు అనేది ఈ వేదిక ద్వారా తెలిసింది. కానీ థ్యాంక్ యూ మేడం, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మీరు మళ్ళీ మళ్ళీ వచ్చి మా అందరిలో చైతన్యం రేకెత్తించాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంధ్య గారు.